ఆ అమ్మాయిని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? 1 year నుంచి లవ్ చేస్తున్నా. 6 months నుంచి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు. నేను ట్రూగా లవ్ చేయగలనేమో కానీ డేరింగ్గా బయటికి చెప్పలేను. ఏదో తెలియని భయం. అందుకేరా నిన్ను చంపేది. రేయ్, అసలు ఎవర్రా నువ్వు? నా మీద ఎందుకు టార్గెట్ పెట్టావు? ఆ ప్రపోజల్స్ ని సెండ్ చేయి. వీడికి నా ప్రపోజల్కి లింక్ ఏంటి? నేను ప్రపోజ్ చేస్తే వీనికి ప్రాఫిట్ ఏంటి? అయితే ఇవి విను. అలా ఆ పిల్ల బయటికి ఎప్పుడు వస్తున్నానే యాక్సిడెంట్ చేసి చంపేస్తా. రేయ్, వద్దు వద్దు. వర్ష, నేను నీ క్లాస్మేట్ అర్జున్ జయప్రకాష్ ఏకే ఏజే. ఒక కార్టూన్ ఇష్టపడాలని నా డ్రీమ్. ఒకరోజు ఈ కార్టూన్ గాడికి ఒక కార్టూన్ సారీ ఈ కార్టూనిస్ట్కి ఒక బ్యూటిఫుల్ బేబీ డాల్ కనిపించింది. అది నువ్వే. విల్ యూ బీ మై బేబీ డాల్? నీ హెల్పింగ్ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఫ్రస్ట్రేట్ అవ్వగానే స్కూటీ తీసుకొని హైవే మీదకి వెళ్తావు కదా, అది ఇంకా ఇష్టం. పక్కన వాళ్ళ కంఫర్టే నీ కంఫర్ట్, వాళ్ళ లవ్వే నీ లవ్. నా డ్రీమ్కి కూడా బాగా సపోర్ట్ చేస్తావు. యాక్సెప్ట్ మై ప్రపోజల్ ప్లీజ్. 6 months నుంచి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కానీ భయం వల్ల ఆగిపోతున్నా. నేను ట్రూగా లవ్ చేయగలనేమో కానీ డేరింగ్ బయటికి చెప్పలేను. చా 6 months అవుతుంది ప్రపోజ్ చేద్దాం అనుకోని. ప్రపోజ్ చేయలేదు. ఏదో తెలియని భయం. సారీ, తెలిసిన భయం. ఎప్పుడు ప్రపోజ్ చేస్తాను అటు దాచుకోలేక ఇటు చెప్పలేక మధ్యలో చూస్తున్నా. అందుకేరా నిన్ను చంపేది. రేయ్, ఎవర్రా అది? వెనక్కి తిరిగితే బుల్లెట్ దింపుతా. నీల్ డౌన్. రేయ్, అసలు ఎవర్రా నువ్వు? నా మీద ఎందుకు టార్గెట్ పెట్టావు? వామ్మో, వాయ్యో, మమ్మీ మమ్మీ. ఆ అమ్మాయిని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? అదంతా నీకెందుకు? శ్రీకృష్ణ ప్రభు. అయ్యి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసావంటే పిర్రాల మీద కాలుస్తా. సరే సరే చెప్తాను. 1 year నుంచి లవ్ చేస్తున్నా. 6 months నుంచి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు. ఎందుకు? ఇంట్రెస్ట్ లేక. భయం, మొహమాటం అన్నీ అనుకో. ఏమంటే అవన్నీ అనుకో. అన్నీ. ఇంట్రోవర్ట్ని అండ్ వన్ సైడ్ లవ్ని ఎలా చెప్పమంటావు? అవన్నీ తీసి నీ పాకెట్లో పెట్టుకో. ప్రపోజ్ చెయ్యి. ఏంటి? దానికంటే చనిపోవడం బెటర్. ఇది ఎక్కడ మాస్ ట్విస్ట్ బాసు? ఇది కాని పని అసలు. ఎందుకు? ఎందుకంటే 6 months నుంచి ఫెయిల్ అవుతూనే ఉన్నా. దాంతోపాటు ఇంట్రోవర్ట్ని, పైగా వన్ సైడ్ అండి. అబ్బా, ఇది చెప్పడం చాలా కష్టం బాసు. నేను చంపే బాసు. ఈ 6 months నుంచి చెప్పలేక దాచుకోలేక మధ్యలో వస్తున్నాను. నేను చంపే ఒక పని అయిపోద్ది, ఒక పీరియడా విరగడైపోద్ది. నువ్వేం చేసినా నేను తనకి చెప్పను, చెప్పలేను కూడా. చెప్పను బ్రదర్. నన్ను ప్రపోజ్ చేయమని ఇంతలా దొప్పుతున్నాడంటే వీడు నా బెస్ట్ ఫ్రెండ్ చరణ్ గాడా. అయినా వాడి దగ్గర బొమ్మ తుపాకీకే బడ్జెట్ ఉండదు. ప్రాంక్ చేస్తున్నాడేమో అంటే గన్ సౌండ్ చాలా రియలిస్టిక్గా ఉంది. సరే వాడు కాదనుకుందాం, మరి ఎవరై ఉంటారు? నా వర్ష వాళ్ళ డాడీనా? నేను ఇలా లవ్ చేస్తున్నానని చెప్పి కోపం వచ్చి గన్ తీసుకొని వచ్చాడేంటి? లేకపోతే అలా రిలేటివ్సా? అసలు ఎవడు వీడు? వెనకాల తిరిగి కూడా చూడనివ్వట్లేదే. కానీ
కానీ నన్ను ప్రపోజ్ చేయమని ఎందుకు దొక్కుతున్నాడు ఎవడైనా? వీళ్ళెవరు నన్ను అలా దమ్ చేయరే? అవునా? అయితే ఇవి విను. అన్న ఆ పిల్ల బయటికి ఎప్పుడు వస్తుందో కానీ యాక్సిడెంట్ చేసి చంపేస్తా. జస్ట్ ఒక 5 నిమిషాలు. రేయ్ వద్దు వద్దు, నేను చంపిన పర్లే కానీ నా వల్ల తనకు మాత్రం ఏం జరగకూడదు. వర్షాకేమన్నా అయిందంటే నిన్ను చంపేస్తా. అవసరమైతే నేను చేస్తా కానీ ఏమవ్వద్దు కూడా. అంత నీ చేతిలో ఉంది. నువ్వు ప్రపోజ్ చేసావు అనుకో, ఈ మెసేజ్ చూసి ఇంట్లోనే ఆగిపోదు. లేదనుకో బయటనో వాళ్ళు లారీ తొంపి తెస్తారు. రేయ్ నేను తనకి ప్రపోజ్ చేయడానికి భయపడుతున్నానేమో కానీ తను మాత్రం ట్రూగా లవ్ చేస్తున్నాను. ఇది నిజం, చెప్పాను కదా భయం మోమాటం అని. నేను మాత్రం ట్రూగా లవ్ చేస్తున్నా. తనకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. ఆ ప్రపోజల్స్ ని సెండ్ చేయి. అబ్బా వేరే దారలేదా? అంత నీ చేతిలోనే ఉంది. సరే సరే ప్రపోజ్ చేస్తాను, కానీ నువ్వు మాత్రం తను ఏం చేద్దాం. సరే చేస్తున్నాను. ఖచ్చితంగా కూడా కావాలని మోటివ్తోనే చేస్తున్నాను అర్థమవుతుంది. వీడికి నా ప్రపోజల్కి లింక్ ఏంటి? నేను ప్రపోజ్ చేస్తే వీనికి ప్రాఫిట్ ఏంటి? చంపేశారు. జస్ట్ 1 minute లేట్ అయింది, చంపేశారు. 1 year అవుతుంది వర్ష చనిపోయి. తను కూడా నన్ను 1 side లవ్ చేస్తుందని నాకు తెలీదు. నన్ను గమనించిందంట. డైలీ నేను ప్రపోజ్ చేస్తానని వెయిట్ చేసేదంట. సాయంత్రం వరకు చూసి తను డిప్రెషన్ అయినప్పుడు, ఫ్రస్ట్రేటెడ్ అయినప్పుడు ఎలా అయితే స్కూటీ వేసుకొని హైవే మీదకి వెళ్తుందో అలా రైడింగ్ చేయడానికి వెళ్ళిందంట. కానీ వర్ష వల్ల నాన్న ఎలాగో పోలీస్ ఆఫీసర్ కాబట్టి తనకు రౌడీ షూటర్తో రైవల్వరీ ఉంది. వాడు ఒక లారీ డ్రైవర్ని హైర్ చేసి డైలీ తను ఏ టైంలో వస్తుందో గమనించి యాక్సిడెంట్ చేపించి చంపేశాడట. ఇదంతా నాకు తర్వాత తెలిసింది. డైలీ కుమిలిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. చనిపోదాం అనుకున్నాను కానీ అవ్వలేదు. బ్రతికుండగానే నరకం చూస్తున్నా. కానీ ప్రతిరోజు పిచ్చోడిలా పిచ్చగాడిలా నాకు ఇష్టమైన జగన్నాథ స్వామిని అడిగేవాడిని, దేవుడా ఒక్క ఛాన్స్ ఇవ్వు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి టైం ట్రావెల్ ఇచ్చే ఒక్క ఛాన్స్ ఇవ్వని. సినిమాల్లో చూసిన టైం ట్రావెల్ ఇక్కడ వస్తే బాగుందనిపించింది. దేవుడా ఒక్క ఛాన్స్ ఇవ్వు, టైం ట్రావెల్ చేసుకొని అంతా మార్చేస్తాను, ప్లీజ్ స్వామి ప్లీజ్ ప్లీజ్ అని ప్రతి సండే అదే డ్రెస్ వేసుకొని తను మొక్కేవాడిని. తను చనిపోయిన స్పాట్ దగ్గరికి వెళ్ళి చూసేవాడిని. ఆ హైవే పక్కన ఒక అడవిలో అక్కడ వెళ్తున్నప్పుడు దారిలో టైం మిషన్. నేను అక్కడ షాక్ అయ్యాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చాను అనుకున్నాను. తొందరగా వెళ్ళి దాన్ని తీసుకొని 11th October 2020కి వెళ్ళాను. అదే రోజు వెళ్ళి గబగబా వెళ్ళి నాతో నేను మాట్లాడుకుందాం అనుకున్నాను. కానీ నేను చెప్తే వాడు ఇది నమ్మడు, ఇది చేయడానికి అర్థమైంది. అందుకే కార్టూన్ చూసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్లో ఆ కార్టూన్ షార్ట్ ఫిల్మ్ ఈ స్టోరీ మీదే బేస్డ్ అయి ఉంది. సేమ్ క్యారెక్టర్స్, సేమ్ ఇంట్రోవర్ట్నెస్ అన్ని. కాకపోతే ఒకవేళ నాకు టైం ట్రావెల్ అయ్యే ఛాన్స్ వస్తే ఇలా ఉంటుంది. నన్ను నేను మీట్ అయ్యి ఫేక్ అయ్యే విలన్ వాయిసెస్తో, ఫేక్ గన్ షాట్స్ తోటి బెదిరించుకొని, ఒకవేళ వినకపోతే అప్పుడు నిజంగా యాక్సిడెంట్లో చనిపోతుందని ఫేక్ అయ్యే వాయిస్తో చెప్పించి చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియాతో చేశాను. కానీ అదే నిజమవుతుందని నేను కల్లోపలేదు. అవుతే బాగుండు అనుకున్నాను, కానీ అవుతుందన్న నమ్మకం నాకు లేదు. కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అదే ఫేక్ అయ్యే వాయిసెస్ తోటి నన్ను నేను బెదిరించుకుంటున్నాను. నా ఫేక్ అయ్యే వాయిసెస్ని నా పాస్ట్ వాడు ఎందుకు గుర్తుపట్టలేదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అప్పుడు నేను చాలా ఇమ్మెచ్యూర్ అండ్ టెన్షన్లో, ఒక డేంజరస్ టెన్షన్లో పడేస్తే నేను ఏది నిజమో ఏది అబద్ధమో కూడా ఆలోచించలేను. అది కూడా అదే ఆ ప్రపోజల్ మ్యాటర్ అండ్ గన్ షాట్స్ కూడా రియలిస్టిక్గా ఉన్నాయి కాబట్టి వాడు ఆలోచించలేకపోయాడు. వాడికి ఏదైనా సరే టెన్షన్ చాలా పడిపోతాడు. అది నాకు ఇంకా ఉంది. అలానే భయపెట్టాను. అని ఎంత చేసినా వాడు చచ్చిపోతానంటున్నాను కానీ ప్రపోజ్ చేస్తాను అనట్లేదు. కాబట్టి ఫైనల్గా ఆ లారీ డ్రైవర్ ఫేక్ అయ్యే వాయిస్ తోటి వాడిని ఎలాగలా ఒప్పించాను. ప్రపోజ్ చేస్తాడో లేదో. ఒకవైపు టైం అయిపోతుంది, 1 minute టైం ఉంది. ఈ 1 minute చెప్పలేకపోతే మళ్ళీ తను చనిపోతుంది, స్కూటీ తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రపోజ్ చేయరు, ప్లీజ్ రా, ప్రపోజ్ చేయరా. ప్రపోజ్ చేస్తాడు. ఇంతకు మించి నాకు ఇంకేమవుతుంది. నేను సాధించాను, నా వర్షాన్ని కాపాడుకున్నాను. ఇంకా నేను మళ్ళీ నా టైం లైన్లోకి వెళ్ళాలి. ఇక్కడి నుంచే మార్పులన్నీ మొదలవుతాయి. చాలా ఇంట్లో కావాలా? అంత ఆయమానం చేసావు కదరా, చెప్పనా కొడుక. అసలు నాకు మీరు చేసే పనికి, వర్షాపల్లి గైడ్ ప్రపోజల్కి అసలు ఏం లింక్ రా? ఏం చేయబోతున్నారా మా మామయ్యని, మా మామయ్యని అని ఎవరు లేదనుకున్నాను. నేనేమన్నాను? ఏంటి లేదు
మాట్లాడు. ఓ డైలాగ్ ఇచ్చిన హలో రే ఉన్నావా బా ఇలాగా మనకి తిరిగి చూద్దామా రే ఇక్కడ ఓడి ఏంటిరా కొంప తీసేంత బ్రహ్మ ఊరి దినమ్మా ఈ బ్రహ్మ నమ్ముకొని నేను ప్రపోజ్ చేసి వచ్చాను కదా ఎంటర్ మెసేజ్ నాకు రిషి నన్ను వన్ సైడ్ లవ్ చేస్తుందట ఎస్ దీన్ని ఫోన్ చేసి మాట్లాడతా హలో వర్ష బంగారం ఏం చేస్తున్నావే